తీసుకోండి, వాళ్ళతో తీసుకోండి. బాబు నమస్తే. వందపూడి గ్రామ ఓటర్ మహాశైలకి నా నమస్కారాలు. మీ ఆడపడుచు వంగా గీత మీ ముందుకు వస్తుంది. మీ వీధులు ఉంటా మీ ఇంటి దగ్గరగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ మీ అమూల్యమైన ఓట్లను అభ్యర్థిస్తూ మీ ముందుకు ఇగో ఎంతో వాడు కదా నాకు పేర్లు చెప్పేవాళ్ళు ఎవరండి. బాబు నమస్తే అండి. బండి మీద వెళ్తున్నారు. నడవాలి నడవాలి. పేర్లు చెప్పండి. నువ్వు చెప్తావా? అన్ని పేర్లు ఇంటి పేరుతో సహా. వెరీ గుడ్. నీకు ప్రైజ్ ఇస్తాను. నడు బాబు, దగ్గర నడిచే బాబులు, దగ్గర నడిచే దత్తా, దగ్గర దగ్గర నడిపించే తొందరగా. సాగుతుంది. ఎందుకంటే చాలా దగ్గరికి వచ్చేసింది. వచ్చే సోమవారమే ఎన్నికలు. ఇంచుమించుగా 5-6 రోజుల్లో మరి ప్రచారం ముగిసిపోతుంది. 4 రోజుల్లో సోమవారం పోలింగ్ జరగబోతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా విషయాలు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మేము మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎన్నికల వాతావరణం ఏ విధంగా అయితే మరి వైసీపీకి ఫేవర్గా ఉందో అదేవిధంగా వాతావరణం కూడా ప్రజలందరికీ కూడా చాలా చల్లదనాన్ని ఇచ్చింది. చెంచకంపేట ఇప్పుడు వన్నెపూడి కూడా రావడం జరిగింది. చాలా చాలా బాగా ఉంది. ముఖ్యంగా మన అన్ని కూడా చూసుకుంటే 2-3 రోజుల నుంచి సెంట్రల్ నుంచి కానీ ఎక్కడ చూసినా సరే మళ్ళీ మంచి మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి రిపోర్ట్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. అలాగే అత్యధిక స్థాయిలో అత్యధిక స్థాయిలో వైసీపీ అభ్యర్థులందరూ కూడా గెలుపు సాధిస్తారు.
ప్రత్యర్థి శిబిరాల్లో కాబట్టి ప్రజలందరికీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది 100% ప్రజలకి నేను పని చేస్తే ఓటేయండి అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి జగనన్న మాకు పని చేశారు, మేము జగనన్నకే ఓటేస్తామని చెప్పి ఏదైతే చెప్తూ వచ్చారో అదే నిజం కాబోతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా వైసీపీకి ఫేవర్గా ఉన్నారు. అదేవిధంగా మేమందరినీ కూడా కోరుతా ఉన్నాం, మా నాయకుల్ని కార్యకర్తల్ని కూడా ఇది చాలా ఫేవర్గా ఉంది, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో చిన్న ఇబ్బందులు పెట్టించడానికి ఎవరైనా చూస్తారు. కాబట్టి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రజలు సంయమనం పాటించి ప్రశాంతమైన వాతావరణంలో అందరూ స్వేచ్ఛగా ఓట్లు వేసి వారి యొక్క నిర్ణయాన్ని తెలియజేసే విధంగా ఎన్నికల వాతావరణం ఉండే విధంగా అధికారులందరూ కూడా మరి తగిన చర్యలు తగిన విధానం పాటించాలని నేను తెలియజేస్తూ ఇప్పుడే మాకు న్యూస్ వచ్చింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మా వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పిఠాపురం మీట్ సభ బహిరంగ సభ ఏర్పాటు కోసం 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి పిఠాపురం బంగారమ్మ రావి చెట్టు దగ్గర సమావేశం ఏర్పాటు చేయడానికి ఇప్పుడే పర్మిషన్ ఇచ్చారు. వారికి హృదయపూర్వకంగా మా అందరినీ కూడా కోరుతున్నాం. కార్యకర్తలు నాయకులు ప్రజల్ని కూడా ఆ సభని దిగ్విజయం చేయాలని, సూపర్ సక్సెస్ చేయాలని అందరినీ కూడా కోరుతున్నాం.